కరీంనగర్ జిల్లాలో రాత్రి జరిగిన హనుమాన్ భక్తుల ర్యాలీలో తలెత్తిన వివాదంపై పోలీసులు సీరియస్ గా స్పందించారు. డ్యూటీలో ఉన్న పోలీసుల విధులకు అడ్డు తగిలారంటూ హనుమాన్ భక్తులపై కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణలో భాగంగా 6గురిపై కేసు నమోదు చేశారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ ఫుటేజ్లను సేకరించిన పోలీసులు వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో రాత్రి జరిగిన హనుమాన్ భక్తుల ర్యాలీలో తలెత్తిన వివాదంపై పోలీసులు సీరియస్ గా స్పందించారు. డ్యూటీలో ఉన్న పోలీసుల విధులకు అడ్డు తగిలారంటూ హనుమాన్ భక్తులపై కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణలో భాగంగా 6గురిపై కేసు నమోదు చేశారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ ఫుటేజ్ ను సేకరించిన పోలీసులు వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, కరీంనగర్ జిల్లాలో శనివారం రాత్రి జరిగిన ఘటనపై మాత్రం పూర్తి స్థాయిలో పోలీసులు సీరియస్ గా స్పందించినట్టు తెలుస్తుంది. అయితే సిపి దాన్ని సీరియస్ గా తీసుకున్నారు. పోలీసులు తమ విధులు నిర్వహిస్తున్న క్రమంలో హనుమాన్ భక్తులు అడ్డుకున్నారన్న నేపథ్యంలో పోలీసులు కూడా దాన్ని సీరియస్ గా తీసుకుని వారిపై కేసు నమోదు చేసినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే హనుమాన్ దీక్ష స్వాములు ర్యాలీ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించిన నేపథ్యంలో మాత్రం ఒక యువకుడు కత్తితో హల్చల్ చేశాడు. అయితే ఆ కత్తితో వచ్చిన వ్యక్తి జయరాం గా గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి తీసుకెళ్తుండగా ఆ పోలీసులను అడ్డుకున్నారని చెప్పేసి పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇటు హనుమాన్ దీక్ష స్వాములు ఆయనను అరెస్టు చేసి తీసుకెళ్తుండగా పూర్తి స్థాయిలో హనుమాన్ దీక్ష స్వాములు ఒక్కసారిగా పోలీస్ వాహన విధులకు ఆటంకం చేశారంటూ కూడా ఆరోపించారు. అయితే ఈ నేపథ్యంలో మాత్రం రాత్రి జరిగిన పూర్తి స్థాయిలో కరీంనగర్ లో ఉద్రిక్తత పరిస్థితి అనేది నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై కూడా ఇటు హనుమాన్ దీక్ష స్వాములు కూడా హనుమాన్ భక్తులు కూడా పూర్తి ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన క్రమంలో కూడా ఈ పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేసిన పరిస్థితి అయితే చూసాం. అయితే అర్ధరాత్రి వరకు కూడా ఈ ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో మాత్రం పోలీసులు విచారణ చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం జరిగిన ఘటనకు గల కారణాలు ఏంటి అనే వివరాలు కూడా పోలీసులు సేకరిస్తున్న ఉన్నారు. అయితే రాత్రి వరకు జరిగిన ఈ పరిస్థితిలో మాత్రం ఇటు హనుమాన్ దీక్ష స్వాములను కూడా హనుమాన్ భక్తులను కూడా అరెస్ట్ చేసి కూడా పోలీస్ ట్రైనింగ్ రూమ్ లో ఉంచారు. అయితే అప్పటి నుంచి కూడా పోలీసులు రాత్రి ఘటనపై మాత్రం సీరియస్ తీసుకున్న పోలీసులు సంబంధిత ఎక్కడి నుంచి జరిగిన ఘటన ఎక్కడ మొదలైందో అక్కడి నుంచి మాత్రం సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఎవరెవరు పాల్గొన్నారనే నేపథ్యంలో చూసుకొని ప్రస్తుతం అయితే ప్రాథమికంగా మాత్రం ఒక 6గురిపై మాత్రం హనుమాన్ దీక్ష స్వాములపై మాత్రం కేసు నమోదు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే దాదాపు అక్కడి నుంచి కూడా సీసీ ఫుటేజ్లను పరిశీలించిన పోలీసులు ఈ ఘటనకు బాధ్యులు పోలీసులకు విధులకు ఆటంకానికి ఎవరైతే కారణమో వారిపై మాత్రం గుర్తించి 6గురిపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. అయితే దాదాపు హనుమాన్ ర్యాలీలో ఉద్రిక్తత పరిస్థితుల్లో కదా ఆ యువకుడు ఎవరన్నా కోణంలో కూడా విచారణ చేపట్టిన పోలీసులు సంబంధిత యువకుడికి కత్తితో రావడానికి కారణాలపై కూడా పోలీసులు విచారణ చేపట్టారు. అదే విధంగా మాత్రం రాత్రి ఇటు ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి నిబంధనలు వినకుండా పోలీసులు తమపై తాము చేసుకుంటున్న నేపథ్యంలో ఇటు అడ్డుకునే విధులకు ఆటంకిస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారంటూ కూడా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే నిన్న జరిగిన ఘటనపై మాత్రం సిపిసి పోలీసులు సీరియస్ అయ్యి ఇటు మొదటి నుంచి కూడా ఈ ఘటనకు ఎవరెవరు బాధ్యులు ఉన్నారో వారిపై మాత్రం కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మొదటగా మాత్రం 6గురిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. సందీప్, గోపి, అంటే కత్తితో హల్చల్ చేసినటువంటి వ్యక్తి ముస్లిం అని కొందరు ఆరోపిస్తున్నారు, మరికొందరేమో హిందూ అని ఆరోపిస్తున్నారు. అంటే మొత్తం మీద ఆయన అరెస్ట్ చేశారా? ఆయన నుంచి ఏమన్నా వివరాలు రాబట్టారా?
సందీప్ అయితే ఈ ఘటనకు సంబంధించిన ఒక వర్గానికి సంబంధించిన యువకుడు అని చెప్పేసి కూడా ప్రాథమికంగా మొదటగా అంచనా వేసిన నేపథ్యంలో మాత్రం ఇది వివాదం అంతే ముదిరినట్టు కూడా తెలుస్తుంది. అదే విధంగా కూడా పూర్తి స్థాయిలో సంబంధిత యువకుడికి సంబంధించిన ఆధార్ కార్డు తో పాటు వివరాలు కూడా పోలీసులు సేకరించే పని ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో మొదటగా ఆ యువకుడు ఎవరన్నా కోణంలో మాత్రం పోలీసులు విచారణ చేపట్టినారు. అయితే ఆ కత్తితో అల్చలు చేసిన వ్యక్తి యువకుడు మాత్రం జయదేవ్ గా మాత్రం పోలీసులు ప్రాథమికంగా అంచనా వచ్చినట్టు తెలుసు. ఇతను పార్టీకి సంబంధించిన అంచనుడిగా మాత్రం పోలీసులు గుర్తించినట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ కత్తితో అల్చలు చేయడానికి కారణాలు ఏంటి, ఈ కత్తి ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టి ఆ యువకుడిపై కూడా చర్యలు తీసుకునే దిశగా పోలీసులు విచారణ చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. కాకపోతే ఇటు రాత్రి జరిగిన మొత్తానికైతే పోలీసులు లాఠీ చార్జ్ చేసే దిశగా ఇటు ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఇటు పట్టణ మూడో పోలీస్ స్టేషన్ ముందు కూడా ఇటు ఆందోళన చేపట్టారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆందోళన గల కారణాలపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టే దిశగా ముందుకెళ్తున్నారు. దీన్ని మాత్రం పోలీసులు సీరియస్ గా తీసుకొని ఇటు ఎవరైతే భద్రతకు పోలీసుల విధులకు ఆటంకం కలిగారో మాత్రం ప్రతి ఒక్కరిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఇటు పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితిలో మాత్రం ప్రాథమికంగా సీసీ ఫుటేజ్ తో పాటు సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఆ దిశగా కూడా పోలీసులు విచారణ చేపట్టి ఆ సంబంధిత హనుమాన్ దీక్ష స్వాములపై మాత్రం 6గురిని గుర్తించినట్టు కూడా మనకు సమాచారం అందింది. ఈ 6గురిపై మాత్రం ప్రస్తుతం వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు కూడా మనకు పోలీసులు చెప్తున్నట్టు తెలుస్తుంది. అంటే గోపి, ఈ 6గురిపై ఎన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు? అంటే ఈ రోజు హిందూ సంఘాల కార్యాచరణ ఎలా ఉండబోతోంది? సందీప్ అయితే దాదాపు ఈ రాత్రి నుంచి కూడా మొత్తం పూర్తి స్థాయిలో కరీంనగర్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. అయితే దాదాపు మొదటి రాత్రి జరిగిన గొడవ అర్ధరాత్రి వరకు కూడా కొనసాగింది. అయితే దాదాపు పోలీసులు కూడా ఎక్కడి వారిని అక్కడ చెదరగొట్టి ఇక్కడ నుంచి పూర్తి ఆ దీక్ష స్వాములను తో పాటు ఆ కత్తి పట్టుకున్న యువకులు కూడా పోలీసులు అరెస్ట్ చేసి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో ఉంచారు. అయితే అప్పటి నుంచి కూడా ఎక్కడి వాళ్ళని అక్కడ చెదరగొట్టిన పోలీసులు మాత్రం పూర్తి అర్ధరాత్రి వరకు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అయితే అప్పటి నుంచి కూడా ఇటు పలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందూ హనుమాన్ దీక్ష స్వాములు కూడా ఆందోళనకు సిద్ధమైనట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే దీక్షలో ఉన్న హనుమాన్ భక్తులకు పోలీసులు లాఠీ చేయడంతో పాటు దుర్బలతో పాటు అరెస్టు చేయడాన్ని మాత్రం హిందూ సంఘాలు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా హనుమాన్ దీక్ష స్వాములు కూడా ఆందోళనలు చేపట్టే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నారంటూ కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే దాదాపు 6గురిపై మాత్రం వివిధ సెక్షన్ల కింద దాదాపు మల్టిపుల్ సెక్షన్ల కింద కూడా విధులకు ఆటంకంతో పాటు పోలీసులపై తోపులాట సంబంధించిన కేసులు, వివిధ రకాల కేసులు కూడా న్యూసెన్స్ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో మాత్రం దానికి సంబంధించిన సెక్షన్లు కూడా ఇందులో ఇంక్లూడ్ చేసినట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. దాదాపు పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించిన తర్వాతనే పోలీసులు ఇది మీడియాకు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అయితే దాదాపు సీసీ ఫుటేజ్లతో పాటు ఎవరెవరు ఇందులో పాల్గొన్నారన్న పూర్తి స్థాయిలో విచారణ చేసిన అనంతరం మాత్రం ఏ సెక్షన్ల కింద పెట్టిన కేసు నమోదు చేశారు, ఎంతమందిపై పూర్తి స్థాయిలో కేసులు నమోదు చేశారనేది బహిర్గతమయ్యే అవకాశం ఉంది. అయితే ఈ రోజు సాయంత్రం వరకు దాదాపు పోలీసులు మాత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. గోపి, అంటే నిన్న జరిపిన లాఠీ చార్జీలో ఎవరికైనా గాయాలయ్యా? అంటే వారి పరిస్థితి ఎలా ఉంది? సందీప్, దాదాపు రాత్రి కూడా ఉధృత ఆందోళన చేస్తున్న క్రమంలో మాత్రం పోలీసులు మాత్రం హనుమాన్ దీక్ష స్వాములపై మాత్రం పూర్తి స్థాయిలో విరుచుకుపడ్డట్టు కూడా తెలుస్తుంది. అయితే మన విజయాలో చూసాము. అయితే దాదాపు పోలీసులు మాత్రం హనుమాన్ దీక్ష స్వాములతో పాటు ఇతర అక్కడ స్థానికంగా ఉన్న యువకులను కూడా లాఠీలతో చితకబాదిన విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. అయితే ఆ నేపథ్యంలో మాత్రం ఎక్కడ వాళ్ళు అక్కడ లాఠీ చార్జ్ చేసిన నేపథ్యంలో ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోయారు. అయితే చెదురువారు గదుల మీదుగా స్వల్ప గాయాలతో మాత్రం ప్రస్తుతం అయితే ప్రాథమిక చికిత్స చేసుకున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే కాకపోతే ఆందోళనకు సంబంధించిన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన అనంతరమే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్తున్న నేపథ్యంలో పోలీసుల తీరుపై మాత్రం
ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హిందూ సంఘాలు కావచ్చు, ఇటు హనుమాన్ దీక్ష స్వాములు కావచ్చు, ఇటు ఆందోళనలు చేపడుతున్నాయి. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కూడా ఇటు హనుమాన్ స్వాములపై మాత్రం పోలీసుల లాఠీ చార్జీలు కూడా తీవ్రంగా పరిగణిస్తూ సీరియస్ అయ్యారు. అయితే ఈ నేపథ్యంలోనే మాత్రం బీజేపీకి కూడా బండి సంజయ్ ఫిర్యాదు చేస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. హనుమాన్ దీక్ష తీసుకున్న భక్తులపై మాత్రం పూర్తి స్థాయిలో ఎవరైతే లాటరీలో గర్వించారో వారిపై సంబంధిత రైట్. పోలీసులు మాత్రం చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ గోపి. వదిలిపెట్టండి. మేము అడిగేది అందుకు వచ్చినాం. మీరు ఎంత అన్యాయంగా అరెస్ట్ చేస్తారు. ఇది